బౌద్ధ సిద్ధాంతం. బౌద్ధం అంటేనే మనకు బౌద్ధ మతం ఏం చెప్తుంది? దుఃఖానికి కారణం కోరికలు ఇలా అన్నీ చెప్తుంటుంది కదా. సో దుఃఖ నివృత్తి అని ఉంటే అది బౌద్ధ సిద్ధాంతం అని గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ జిడ్డు కృష్ణమూర్తి. ఈయన్ని ఎలా గుర్తుపెట్టుకోవాలి? జిడ్డు అంటే ఏంటి? అంత వదలదు, తగులుకుంటే అంత తేలిగ్గా జిడ్డు అనేది పోదు. సో ప్రేమ అనేది పట్టుకుంటే అది జిడ్డులాగా మనిషిని వదలదు. అంతేకాదు ఆ ప్రేమ అనే జిడ్డు ఏం చేస్తుందంటే ఎట్లాంటి సమస్యలనైనా తట్టుకుని పోరాడుతున్నారనమాట వాళ్ళు. అంటే ప్రేమలో ఉన్న వాళ్ళు ఎలాంటి సమస్యలనైనా ఎదిరిస్తారనమాట. అలా ఒక హింట్ గుర్తుపెట్టుకుంటే బౌద్ధ మతం అంటే దుఃఖం నివృత్తి, దుఃఖం లేకుండా చేస్తుంది బౌద్ధ మతం అన్నట్లుగా బౌద్ధ సిద్ధాంతం అంటే దుఃఖ నివృత్తి అని పెట్టుకోండి. జిడ్డు కృష్ణమూర్తి అంటే ప్రేమ ఏంటంటే జిడ్డులా తగులుకుని ఎట్లాంటి సమస్యలనైనా తట్టుకోగలగద్ది అనుకోండి. సో ప్రేమ కనిపించింది అంటే జిడ్డు కృష్ణమూర్తి. అట్లాగే సమస్యలను తట్టుకోగలిగే సామర్థ్యం అన్నా కూడా జిడ్డు కృష్ణమూర్తి అని గుర్తుపెట్టుకోవాలి.